ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పింక్ సలాడ్. పింక్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాము. చిన్న ఉల్లిపాయలు, ఉల్లికాడలు, పంచదార, ఉప్పు, బీట్రూట్, నిమ్మకాయ. సో అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇవి. చాలా సింపుల్గా చేసేది. ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం అంత ఉప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం అంత షుగర్, తర్వాత వాటర్. ఇది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేయాలంటే బీట్రూట్ని కొంచెం అంతా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, కలర్ కోసం అనేసి, బీట్రూట్ ఈ సలాడ్లో భాగం కాదు కానీ కలర్ కోసం అనేసి నేను బీట్రూట్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాను అనమాట. అందుకని కొంచెం అంతా మనం దీన్ని ముక్కల కింద కట్ చేసేసుకుని గుజ్జు చేసి వాటర్లో యాడ్ చేస్తే కనుక వాటర్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వాటర్ని మనము ఉపయోగించుతామన్నమాట. సో కొంచెం గ్రైండింగ్కి ఈజీగా ఉండేటట్టు ఇది మెత్తగా అవ్వనవసరం లేదు. జస్ట్ మనము కలర్ పర్పస్ కోసమని దీన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి జస్ట్ ఎలా ఉన్నా ఓకే. జస్ట్ కొంచెం కలర్ కావాలన్నమాట మనకి. ఆ స్వీటిష్ ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది. మనము ఇట్లాగా దీన్ని చక్కగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు తర్వాత పంచదార ఈ రెండు మిక్స్ చేశాను. ఇది ఒక మంచి బ్యాలెన్స్ టేస్ట్ ఇస్తుంది అనమాట. స్వీట్నెస్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసేస్తున్నాను. సో చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో బీట్రూట్ పీసెస్ మనకి ఎక్కడ తగలకుండా ఉంటాయి కాబట్టి చక్కగా స్ట్రెయిన్ చేసేసుకుందాం. బీట్రూట్ వాటర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనము దీన్ని పూర్తిగా కట్ చేయకుండా కొంచెము సింపుల్గా ఈ విధంగా, దీనికి కటింగ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సింపుల్గా కట్ చేయాలన్నమాట. ఇలా అంటే ఇలా కొంచెం ఇట్లా ఓపెన్ అయినట్టు ఉండాలి. సో దీన్ని ఇందులో వేసేస్తున్నాము. అంటే నేను ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఎందుకంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉల్లిపాయలు ఉపయోగించవచ్చు అని చెప్పటానికి. జస్ట్ ఇలా ఓపెన్ చేసి వీటిని ఇందులో యాడ్ చేసేయటమే. చిన్న ఉల్లిపాయలు కూడా అంతే, సేమ్. ఇది ఏమవుతుందంటే కలర్ని చక్కగా పీల్చుకుని కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఉల్లిపాయ. అందుకోసం అనేసి దీనికి పింక్ సలాడ్ అని పేరు పెట్టాలన్నమాట. డిఫరెంట్గా మనము డిఫరెంట్ ఉల్లిపాయలు ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిని డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, లేకపోతే వేరే సలాడ్తో పాటు మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీన్ని చక్కగా
మనము ఎంత క్రియేటివ్గా చేయగలుగుతామో అంత క్రియేటివ్గా చేసుకోవచ్చు దీన్ని. సో ఏదైనా సలాడ్ చేయటానికి ఉల్లిపాయల్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో నేను షుగరు, తర్వాత నిమ్మరసం, తర్వాత కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేశాను. అది ఏం చేస్తుందంటే ఆ వగర్ని కొంచెం తగ్గించి ఆ ఉల్లిపాయ ఒక టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. బీట్రూట్ ఏంటంటే ఒక కలర్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ఒక 10-15 మినిట్స్ ఇట్లా వదిలేస్తే కనుక మంచి కలర్, కొంచెం పింకిష్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఉల్లిపాయలకి. అప్పుడు మనం వాటిని వేరే సలాడ్స్లో ఉపయోగించుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా మనము మీల్లో పక్కన పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్దేసుకుందాం. సో నేను ఇమీడియట్గా తీస్తున్నాను కాబట్టి కలర్ ఇంకొంచెం తక్కువ పింకే ఉన్నట్టు లెక్క. కానీ మనం ఇంకొంచెం ఎక్కువసేపు ఉండిస్తే టేస్ట్, ఉల్లిపాయ టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కలరు చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. సో వీటిని మనము ఇక్కడ సర్దేసుకుందాము.